కంచి పరమాచార్య మహాస్వామిని నడిచే దైవంగా వ్యవహరిస్తారు కదా, అలా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటో తెలియజేస్తారా? ఈనాడు శ్రీ 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 చంద్రశేఖర సరస్వతి వారి ఆరాధనా మహోత్సవం జరుపుకుంటున్నారు ప్రపంచమంతా. శంకరుల వంటి మేధావి జగతిలోన లేడను మాట నాడు, నేడో జనములన్ చంద్రశేఖర స్వామి వంటి నడుచు దేవుడు లేడను నుడి జనించి అంటారు ప్రసాదరాయ కులపతి వారు. ఆయనను నడిచే దేవుడిగా ఎందుకు అభివర్ణిస్తారు అంటే, ప్రకృతి శక్తులన్నీ ఆయన స్వాధీనంలో ఉండేవి. ఒకచోట చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతూ ఉన్నది. జనాలంతా తండోపతండాలుగా వచ్చారు. విజయేంద్ర సరస్వతి వారు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆకాశమంతా మేఘావృతమైపోయి ఉన్నది. కుంభవృష్టి కురిసే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఆ సమయంలో పరమాచార్య బయటకు వెళ్ళి ఆకాశం ఇంకా తీక్షణంగా చూశారు. క్షణం తరువాత మబ్బులన్నీ చల్లాచెదురైపోయాయి. సూర్యుడు శతకోటి కిరణాలతో అందరినీ ఆహ్లాదపరిచాడు. స్వామి వెనుదిరిగి వస్తూ అక్కడ నిలుచున్న ఒక వ్యక్తితో, ఇప్పటికైనా నీ సందేహం తీరిందా అని చెప్పి వెళ్ళారు. ఆ వ్యక్తికి స్వాములన్నా వారి శక్తులన్నా అస్సలు విశ్వాసం లేదు. ఇదంతా వీరు చేసే ఒక డాంబికం అని భావన చేస్తూ ఉండేవారు. ఆశ్చర్యపోయాడు. నాకు ఈ భావన ఉన్నదన్న సంగతి స్వామివారికి ఎలా తెలుసు? అంతేకాకుండా కుంభవృష్టి కురవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాతావరణం అంతా ఆయన ఒక్క దృక్కుతో ఎలా మారిపోయింది అని ఆశ్చర్యపోయాడు. అలానే ఒక పాఠశాలకు పిల్లలనందరినీ ఉద్దేశించి ప్రసంగించాలన్నటువంటి ఆలోచనతో స్వామివారు వేయించేశారు. పిల్లలందరినీ కూర్చోపెట్టి శ్రీరామాయ నమః అని రాయమన్నారు. అందరూ రాసిన తరువాత ఒక్కొక్కరిని పిలిచి, మీరు రాసిన నామాన్ని నోటితో గట్టిగా చెప్పండి అని ప్రశ్నించారు. వాళ్ళంతా చెబితే వారందరికీ ఒక కామాక్షి బంగారు ముద్రను బహుమానంగా ఇచ్చారు. ఒక పిల్లవాడు చెప్పలేకపోతున్నాడు. స్వామివారు చెప్పునా నా చెప్పు అంటూ అడుగుతున్నారు. పక్కనున్న అధ్యాపకులు అతను మగవాడండి అంటున్నారు. కానీ స్వామి మాత్రం చెప్పునా నా చెప్పు చెప్పు అంటే వెంటనే శ్రీరామాయ నమః అంటూ గొంతెత్తి చెప్పటం ప్రారంభించాడు. అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అలాగే ఒక పాత్రికేయుడు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వైద్యుల యొక్క సంప్రదింపుల తరువాత రాయవేలూరు వెళ్ళాడు శస్త్రచికిత్స కోసం. మరునాడు ఆపరేషన్ అని అనగానే, ఎందుకైనా మంచిది ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకుందామని స్వామివారి దగ్గరికి వచ్చి తన బాధను విన్నవించాడు. వ్యాధి తీవ్రంగా ఉంది, కానీ ఆపరేషన్ అక్కరలేదు, మఠంలో ప్రసాదం తీసుకో తగ్గిపోతుంది అని చెప్పారు. అంతే, స్వామివారి మాట మీద నమ్మకంతో ప్రసాదాన్ని స్వీకరించి శస్త్రచికిత్స లేకుండా ఇంటికి వెళ్ళిన ఆ పాత్రికేయుడు ఇప్పటికీ అద్భుతమైన ఆరోగ్యంతో వెలసిల్లుతూ ఉన్నాడు. ఇలా స్వామివారి లీలలకు ఎన్ని ఉదాహరణలు చెప్పాలి. అంధురాలైనటువంటి ఒక స్త్రీమూర్తి స్వామివారి దర్శనం కోసం వచ్చింది. ప్రజలంతా అంధురాలివి నువ్వేం చూస్తావన్నారు. లేదు కనీసం స్వామితో మాట్లాడతానన్నది. స్వామి ఆ అంధురాలి దగ్గరికి వచ్చి ఆమె చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, కనపడుతున్నానా అంటూ ప్రశ్నించేసరికి 20 ఏళ్ల క్రితం ఏ అద్భుతమైన రూపాన్ని చూశానో ఇప్పుడు నాకు అది కనుల ముందు సాక్షాత్కరిస్తుంది అని ఆ తల్లి సమాధానం చెబితే ఆశ్చర్యపోయారు అక్కడున్న ప్రజలంతా. అదేవిధంగా అందరికీ తీర్థమిస్తున్న స్వామివారి దగ్గరికి ఒక ముత్తైదు వచ్చింది. అమ్మా, నీకు అశౌచము ఉన్నది, తీర్థం ఇవ్వను అని చెప్పారు. లేదండి, నేను శుచిగానే వచ్చాను అని ఎన్నిసార్లన్నా తీర్థం అయితే ఇవ్వలేదు. నిరాశా నిస్పృహలతో తిరుగుముఖం పట్టిన ఆ తల్లికి ఇంటికి పోగానే తెలిసింది తన భర్త గుండెపోటుతో హఠాన్ మరణాన్ని పొందాడని. ఇలా త్రికాలవేది, అందరి సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చే అపర శంకర అవతారమే కంచి పరమాచార్య. అద్భుతమైన
ఆ స్వామి యొక్క లీలలను ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక రైతు స్వామి దగ్గరకు వచ్చి, స్వామి మిమ్మల్నే గురువుగా స్వీకరించాను, నా అమ్మాయి వివాహాన్ని నిశ్చయించుకున్నాను, నాకు ధనం కావాలి, 108 బంగారు నాణ్యాలు కావాలి అంటూ ఆయనను అభ్యర్థించాడు. సన్యాసిని నా దగ్గరే ఉంటుంది, అక్కడ అమ్మవారు ఉంది, వెళ్ళి ఆమెను అడగమంటూ కామాక్షి దేవాలయంలోకి వెళ్ళమంటూ పురమాయించాడు. వెళ్ళిన రైతు ఆ తల్లిని పదే పదే అడిగి తిరిగి స్వామి దగ్గరకు వచ్చి, స్వామి అడిగాను, తల్లి నాకేమీ ఇవ్వలేదు అనగానే, గో ఇక్కడ ఉంది, నాకిచ్చింది, తీసుకువెళ్ళమంటూ ఆయన అడిగిన బంగారు నాణ్యాలన్నీ ఆయనకిచ్చి పంపించాడు. విశేషం ఏమిటి అంటే, రైతు ఆలయంలోకి వెళ్ళిన మరుక్షణం ఒక జమీందారు వచ్చి, స్వామి ఎప్పటి నుంచో ఈ 108 బంగారు నాణ్యాలను మీకు సమర్పిస్తామని నేను వేచి చూస్తున్నాను, ఇవాళకి కుదిరింది ముహూర్తం అని స్వామికి సమర్పించి వెళ్ళారు. ఇలా స్వామి లీలలు చెబుతూ ఉంటే పరవశించిపోతాం. అపర శంకర అవతారమై సనాతన ధర్మాన్ని సంరక్షించటం కోసం 100 ఏళ్ల జీవితంలో అహరహము కృషించి అందరినీ కటాక్షించారు. ఒక మహమ్మదీయుడు స్వామివారి పల్లకి మోస్తూ అలా వస్తూ ఉంటే దగ్గరకు పిలిచి యోగక్షేమాలు అడిగారు స్వామి. స్వామి మీద పద్యం చెప్పాడు. అనంతరము అల్లాయే మీ రూపంలో నాకు దర్శనమిస్తున్నాడు అని చేతులెత్తి నమస్కారం చేశాడు. ఇలా కుల మత వర్గ వయోభేదం లేకుండా ప్రజలందరినీ కటాక్షించిన అద్భుతమైన శివస్వరూపమే ఆ పరమాచార్య. ఈనాడు ఆయన ఆరాధనోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటున్న నేపథ్యంలో స్వామి మాహత్యాన్ని గుర్తించి అపార కరుణాసింధం జ్ఞానదం శాంతిరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం అంటూ నమస్కరించే ప్రయత్నం చేద్దాం.